నమస్కారం. శుభోదయం. నా పేరు సాగి. నమస్కారం. నేను మీ బాబు. మేము ఆ టైంలో జూన్ అయిపోయిన తర్వాత హాఫ్ ఇయర్ అయిపోయింది కదా అని చెప్పి ఒక వీడియో చేసినామనమాట. టాప్ 10 మూవీస్ ఇప్పటివరకు వచ్చిన దాంట్లో అని. సో, అదే విధంగా ఇప్పుడు గూడా ఈ మొత్తం 12 మంత్స్‌లో మాకు ఏ మూవీస్ మంచిగా అనిపించినాయి. అందులో ఫస్ట్‌ది, సెకండ్‌ది అని కాకుండా ఒక 10 మూవీస్ చెప్దాం అనుకుంటున్నాం. సో, లెట్స్ స్టార్ట్. డెఫినెట్‌లీ. సో, ఫస్ట్, సెకండ్ కాకుండా ఈ మూవీ ఒక ఈ మూవీ డెఫినెట్‌లీ ఇయర్ బ్లాక్ బస్టర్ అని అయితే నేను చెప్తాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ ఈజ్ 'పుష్ప 2' డైరెక్టెడ్ బై సుకుమార్ గారు అండ్ ఆబ్వియస్లీ క్యారీడ్ ఫార్వర్డ్ బై కంప్లీట్లీ అల్లు అర్జున్. ఇట్స్ అ మూవీ దట్ డెఫినెట్లీ టచ్డ్ మై హార్ట్ అ లాట్ అండ్ నన్ను చాలా ఎంటైజ్ చేసింది మూవీ ఇయర్. సో యా, మీరు ఇంకా చూడలేదు అంటే మాత్రం డెఫినెట్లీ వెళ్ళి చూడండి భయ్య 'పుష్ప 2'. అండ్ ఇంకోటి ఏంటంటే మేము చిన్న వీడియో కూడా చేసాం సుకుమార్ సార్ గురించి, సుకుమార్ సార్ డీకోడెడ్ అని. అది కూడా చూడలేదంటే చూడండి, ఇక్కడ లింక్ చేసాము. యా, లెట్స్ గో హెడ్. సో, నెక్స్ట్ మూవీ ఐ థింక్ అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. 'కల్కి 2898'. సో, 'కల్కి' డైరెక్టెడ్ బై నాగ్ అశ్విన్, స్టారింగ్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్ చాలామంది ఉన్నారు. అండ్ పార్ట్స్ కూడా రాబోతున్నాయి. అండ్ ఓకే, ఒక సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ, ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసి అలాంటి ఒక మూవీ తీయడం, దట్ వాజ్ అమేజింగ్. మేము రివ్యూ చేసినాము. అప్పుడు మాకు కొంచెం మేము కొన్ని నెగిటివ్ పాయింట్స్ చెప్పినాం, బ్యాక్‌లాష్ వచ్చింది. బట్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. బట్ ద మేజర్ పాజిటివ్ ఇస్ టు క్రియేట్ సచ్ అ బిగ్ వరల్డ్ అండ్ దెన్ క్యారెక్టర్స్ పెట్టి అట్లాంటి ఒక ఫ్యాంటసీ స్టోరీ చేయడం అండ్ ఒక డ్యూన్ టైప్లో. సో, దట్ వాజ్ అమేజింగ్. అది సెకండ్. అబ్సల్యూట్లీ నాట్ డ్యూన్ టైప్, బట్ స్టిల్ ఓకే, అగ్రీ చేసుకుంటున్నాను నేను. బట్ ద థర్డ్ మూవీ దట్ వీ హ్యావ్ టుడే ఆన్ అవర్ లిస్ట్ ఈస్ మహారాజా, అండ్ ఇట్ ఈస్ డైరెక్టెడ్ బై నిధిలన్ అండ్ ఆబ్వియస్లీ స్టార్స్ ద వన్ అండ్ ఓన్లీ విజయ్ సేతుపతి గారు. ఇంకా చూడలేదు మీరు మహారాజా మూవీ అంటే మీరు వేస్ట్ ఫెలోసే. నెంబర్ 1 థింగ్. నెంబర్ 2 థింగ్, ఇట్స్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. డైరెక్ట్లీ యూ కెన్ స్ట్రీమ్ రైట్ అవే. ఇప్పుడే ఈ వీడియో క్లోజ్ చేసేసి కూడా వెళ్ళిపోండి మీరు, నాకు ఫరక్ కూడా పడదు. బట్ ఇమ్మీడియట్లీ వెళ్ళి చూడాల్సిన మూవీ మీరు ఫస్ట్ ఏంటంటే మహారాజా. మంచి స్టోరీ లైన్, మంచి సస్పెన్స్, థ్రిల్లర్, మిమ్మల్ని ఎండ్ వరకు ఉంచుతుంది. అండ్ అమేజింగ్ యాక్టింగ్ బై ఆబ్వియస్లీ విజయ్ సేతుపతి. అండ్ ఆల్సో స్పెషల్ మెన్షన్ కోసం చెప్పాల్సింది ఏంటంటే అనురాగ్ కశ్యప్. హీ కిల్డ్ ఇట్ యాజ్ అ విలన్. కిల్డ్ ఇట్, అసలు చంపేశాడు. విచ్ వాజ్, నాకైతే ప్రతి సెకండ్ తనని చూసినప్పుడు ఐ వాజ్ లైక్ మెస్మరైజ్డ్ బై హిస్ యాక్టింగ్ ఆన్ స్క్రీన్. సో యా, our third pick for this year is Maharaja. ఓకే, కూల్. అయితే నెక్స్ట్ మూవీ వచ్చేసి 'లక్కీ భాస్కర్' అండ్ ఇట్ వాజ్ డైరెక్టెడ్ బై వెంకీ అట్లూరి అండ్ స్టారింగ్ దల్కర్ సల్మాన్. మీరు చూసిండుంటే అర్థమై ఉంటుంది, చాలా బాగుంది మూవీ. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేతోని చాలా మస్తు ఉంది మూవీ. ఇట్స్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ అ ట్రూ స్టోరీ. చూడకపోయింటే వెంటనే వెళ్ళి చూడండి. ఐ థింక్ ఇట్స్ ఆన్ నెట్ఫ్లిక్స్. Absolutely. And I think the next movie that is there on our list is called Ka. And it's directed by two directors. I think వాళ్ళిద్దరు బ్రదర్స్ అనుకుంటా, సుజిత్ అండ్ ఐమ్ నాట్ షూర్. సుజిత్ ఒకరు సందీప్. యా, సుజిత్ అండ్ సందీప్ ఈస్ దే ఆర్ ద డైరెక్టర్స్ హు డైరెక్టెడ్ కా. ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్ యాజ్ వెల్ యాజ్ ఆహా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ ఇట్ స్టార్స్ ఓన్లీ అవర్, టీవీ విన్. ఇట్ స్టార్స్ అవర్ క్రేజీ మైండ్ బ్లోయింగ్ వర్సటైల్ యాక్టర్ కిరణ్ అబ్బవరం గారు. మేము ఎన్నోసార్లు ఎన్నో జోక్లు వేసాం తన మీద ఇదే ఛానల్లో. బట్ ఇప్పుడు నా నోటితో, నా సొంత నోటితో చెప్తున్నాను నేను, కిరణ్ అబ్బవరం కిల్డ్ ఇట్ ఇన్ కా. ఇట్ వాజ్ అ బ్రిలియంట్ మూవీ, అమేజింగ్ మూవీ. మీరు అందరు చూడాల్సిందే. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్. చూడలేదంటే చూడండి. ఒక పోస్ట్ మాస్టర్ ఒక ఊర్లో ఉండి ఈ కైండ్ ఆఫ్ ఫిగర్స్ అవుట్ ద మిస్టరీ ఇన్ దట్ ఊరు. సో బేసిక్లీ ఇట్స్ అ గ్రేట్ స్టోరీ అండ్ కీప్స్ యూ లాస్ట్ వరకు ఉంచుతుంది మిమ్మల్ని. బేసిక్గా సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టలేదు నాకు. ఫర్ సమ్ సెక్షన్స్ మేబీ ఎస్ బోర్ కొట్టింది, బట్ ఐ కెన్ ఫర్ గివ్ దట్ బికాస్ ద స్టోరీ వాజ్ దట్ గ్రేట్, డైరెక్షన్ వాజ్ దట్ గ్రేట్. యా, సో చూడండి వెళ్ళి ఇమీడియట్గా. ఎస్. సో నెక్స్ట్ మూవీ 'గామి'. ఐ థింక్ మీరు మా ఛానల్ చూసుంటే మేము 'గామి'తోనే స్టార్ట్ చేసినాం ఈ ఛానల్ని. సో అగైన్ వెరీ గుడ్ మూవీ. కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేసినారు. ఏం చెప్పాలి 'గామి' గురించి, మీరు చూడలే అంటే మాత్రం తప్పకుండా పోయి చూడండి.
ఇట్ ఈస్ ఆన్ Z5, it's on జీ Z5. ఫైవ్లో Yeah, ఉంది, జీ ఫైవ్లో yeah. ఉంది, యా, జీ ఫైవ్లో ఉంది. సో తప్పకుండా గామి చూడండి. I think it's directed by Vidyadhar Kagti and it stars Yes. mana Vishwak garu. విశ్వక్ సేన్. Yes. Gangs of Godari lanti fruit cinema ichina same Vishwak Sen has also starred in Gami lanti brilliant movie. I think Gami is more a director's movie than a hero's movie because the director ran the whole show and it's a brilliant movie. మీరు తన ఇంటర్వ్యూ చూడండి, చాలా బాగుంటుంది. I actually loved one of ఎస్. his interviews where he said how he made the movie and how it took like almost 8 years for him to make the movie. అండ్ జర్నీ కానీ మొత్తం కానీ ఎవ్రీథింగ్ వాజ్ అన్ అమేజింగ్ థింగ్ టు వాచ్. అవును, ఆబ్వియస్లీ గామి మీరు వీడియో మా రివ్యూ చూడకపోయి ఉంటే రివ్యూ చూడండి వెళ్ళి. ఫస్ట్ వీడియో మాది అది ఎప్పటికైనా. ఇట్స్ అ స్పెషల్ మూవీ ఫర్ మీ బికాస్ నాకు 2024లో టాప్ మూవీస్లో నేనైతే 100% గామి అనే అంటాను. ఇట్స్ అ వెరీ యూనిక్ మూవీ. నేను ఏమి రివీల్ చేయాలనుకోవట్లేదు, మీ సినిమా చూడలేదంటే డైరెక్ట్ బ్లైండ్గా వెళ్ళి వాచ్ చేయాల్సిన మూవీస్లో ఇది ఒకటి. వెళ్ళి చూడండి గామి. ఎస్, కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ఉంది, అండ్ దిస్ వెంట్ టు ఆస్కర్స్ అండ్ ఇట్ వాస్ డైరెక్టెడ్ బై పాయల్ కపాడియా. All we imagine as light has beat Lapata Ladies. So fuck you, Lapata Ladies, first. And second is All We Imagine as Light, Payal Kapadia. We bow down to you. Amazing movie. It's available on Mubi. And I think it also got a recent theatrical release in India. Unfortunately, ఇక్కడ రిలీజ్ అవ్వలేదు, బట్ ఇండియాలో అయితే రిలీజ్ అయింది అనుకుంటున్నాను నేను రీసెంట్గానే. And it's a movie that went for Oscars for Best Director. So Payal Kapadia is on the nomination list. So congratulations first off. And second thing, ఈ మూవీ దేని గురించి, ఓ ఏతులు పడుతున్నాడు ఆర్ట్ సినిమా అని కాకుండా ఈ సినిమాని మీరు నిజంగా ఒక హ్యూమన్ లెన్స్ నుంచి చూస్తే, ఒక ఆ, ఒక షేడ్ మీరు ఆ షేడ్ నుంచి చూస్తే ఐ థింక్ దిస్ ఇస్ అ బ్రిలియంట్ మూవీ. ఇట్స్ అబౌట్ టూ పీపుల్ హూ మూవ్ టు ది బిగ్ అండ్ bustling city called Mumbai and are trying to live there. They're trying to come to terms with things that are happening to them. I don't want to spoil it too much for you guys. మీకు మరీ ఓవర్గా అన్నీ చెప్పేస్తే ఇంకా సినిమాలో మజా ఉండదు. సో గో హెడ్, ఆల్ ఇమాజిన్ యాజ్ లైట్ చూడండి. టిష్యూ బాక్స్ కూడా పక్కన పెట్టుకోండి. మీరు అనుకున్న దానికి కాదు, యూజ్లెస్ ఫెలోస్, బట్ ఏడవడానికి తుడుచుకోవడానికి బాగుంటుంది. బట్ యా, యూ షుడ్ డెఫినెట్లీ వాచ్. ఇట్ స్ట్రీమింగ్ ఆన్ మూవీ లేదు అంటే కింద కామెంట్స్ రాయండి, నేను ఇస్తాను నా సబ్స్క్రిప్షన్ మీకు. నైస్, నైస్. And the next one that we have, one of my personal favorites and also something that's very close to my heart, is Arambam. It's directed by Ajay Nag and produced by one of my very dear friends, Vinay Reddy. Vinay, I'm shouting you out in my YouTube channel, Double Vampira. But anyways, Arambam మీరు చూడలేదు అంటే I think it is streaming on Aha. It's a brilliant movie and ఎక్స్పెరిమెంటల్ మూవీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అని నేనైతే అంటాను. ఇట్స్ అబౌట్ టైమ్ ట్రావెల్ అండ్ హౌ అ ప్రిజనర్ ఎస్కేప్స్ అ జైల్. సో చూడలేదు సినిమా అంటే వెళ్ళి చూడండి. ఐ డోంట్ వాంట్ స్పాయిల్ ఇట్ ఫర్ యూ, బట్ ఇట్స్ అన్ అమేజింగ్ వాచ్. మీకు ఎక్కడ బోర్ కొట్టదు. సో డెఫినెట్లీ గో హెడ్, వాచ్ ద మూవీ అండ్ యా, లెట్ us know how it is. ఎస్, మీరు ఎస్ తప్పకుండా చూడాలి ఆర్మమ్. ఇట్స్ ఎక్కడ ఉంది ఇప్పుడు, ప్రైమ్లో ఉంది అండ్ ఇట్స్ I ఆల్సో think ఆన్ it's on ఈటీవీలో. Aha. It's on Aha. Yeah, it's on Aha. సో యాక్చువల్లీ మేము టాప్ 10 మూవీస్ చేద్దామన్నప్పుడు దేర్ ఇస్ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, ఏ మూవీస్, ఏ 10 మూవీస్ చెప్పాలి మీకు అని. సో 8 అయిపోయినాయి ఇప్పుడు ఆల్మోస్ట్. ఒక్క వీ వాంటెడ్ టు వచ్చిన ఇప్పుడు ఒక 3 మూవీస్ పేరు చెప్తాను ఇప్పుడు నేను. తంగలాన్ ఉంది, అండ్ వీ హ్యావ్ గోట్ లైఫ్, ఆడు జీవితం, అండ్ దెన్ వీ హ్యావ్ బ్రహ్మయుగం. 3 మూవీస్, అమేజింగ్ మూవీస్ అండ్ అమేజింగ్ యాక్టర్స్. చాలా డిఫరెంట్గా తీసినారు, 3 డిఫరెంట్ కాన్సెప్ట్స్. విక్రమ్, అటు పృథ్వీరాజు, ఇటు మన మమ్ముట్టి గారు, అందరూ యాక్టింగ్ అద్దరు కొట్టేశారు. బట్ టాప్ 10లో ఏది ఉండాలి అని మేము ఆలోచించినప్పుడు, సో వీ వాంటెడ్ టు గెట్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్. సో బ్రహ్మయుగం ఐ థింక్ విన్స్ బికాజ్ Definitely. ఇట్స్ అమేజింగ్, ఇట్స్ జస్ట్ అమేజింగ్. మీరు బ్లాక్ అండ్ వైట్లో తీసినారు మూవీ, మీరు థియేటర్లో కూడా రిలీజ్ చేసినారు, అండ్ ఇట్స్ ఆన్ సోనీ. మీరు చూడకపోయింటే వెంటనే వెళ్ళి చూడండి. అమేజింగ్ Yeah, యాక్టింగ్ yeah. బై మమ్ముట్టి గారు. షుడ్ డెఫినెట్లీ వాచ్ ఇట్. అబ్సల్యూట్లీ వెరీ స్కేరీ. ఆల్మోస్ట్ నాకు ఒక సెరిబ్రల్ వైబ్ వచ్చింది ఆ మూవీ చూసినప్పుడు. ఇట్ స్టేస్ విత్ యూ. ద మూవీ డెఫినెట్లీ స్టేస్ విత్ యూ. అండ్ వెన్ మమ్ముటి స్మైల్స్ ఇన్ ద మూవీ, ఇట్స్ ఇయరీ. నాకు లోపల నుంచి ఎవరో ఇట్లా ఏదో చేస్తున్నట్టు అనిపించింది నాకు.
సో యా యూ డెఫినెట్లీ షుడ్ వాచ్ బ్రహ్మయుగం. చూడకపోతే చూడండి. అండ్ తంగలాన్ ఇస్ ఆల్సో స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ది అదర్ Goat Life మూవీ is దట్ also on గోట్ Netflix. లైఫ్ ఇస్ ఆల్సో ఆన్ నెట్ఫ్లిక్స్. Prithviraj killed it. So yeah, you can go ahead watch these movies. ఓకే. ఇంకోటి ఏందంటే సేమ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు వీ వర్ స్ట్రగ్లింగ్ టు సెలెక్ట్ ఫ్యూ మూవీస్ అండ్ వీ వాంటెడ్ టు పుట్ వన్ కామెడీ మూవీ ఇన్ టు దిస్. అండ్ ఈ ఇయర్లో మాకు తెలిసి వచ్చిన బెస్ట్ 2 మూవీస్ 'మత్తువదల 2' అండ్ 'ఓం భీమ్ బుష్'. ఐ థింక్ ఈ 2 మంచిగా అనిపించినాయి మాకు. అండ్ నన్ను అడిగితే రెండిట్లో 'మత్తువదల 2' నాకు ఎక్కువ నచ్చింది. మీరు And I సాగర్‌ని am, అడిగితే yeah, yeah, I am an Om Beam Bush 100% fan. ఓం Yeah, భీమ్ yeah, బుష్ ఫ్యాన్. యాహ్! definitely Om Beam Bush fan. Matuvadalara 2 was good. Nitish Rana, you did a really good job, but obviously Matuvadalara 2 was much better, much bigger for me, because especially because of the climax and the kind of message that it was carrying, with the comedy that it had, and the actors that did the comedy. Obviously Sri Vishnu killed it. మన వేరే ఇద్దరు కూడా చాలా అసలు మామూలుగా నవ్వలేదు నేను. అండ్ ఎస్పెషలీ టు బి వెరీ ఆనెస్ట్, ఒక స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి ఇక్కడ అంటే, ఆయిషా ఖాన్ లైక్ వాజ్ అమేజింగ్ ఇన్ ద మూవీ. సో నాకు తను వల్ల ఇంకెక్కువ నచ్చిందని చెప్తాను నేను ఓం భీమ్ బుష్. సో ఎనీవేస్, మీకే మూవీ అనిపించింది? మత్తువదల 2 యెస్. ఓం భీమ్ బుష్? 'ఓం కింద భీమ్ బుష్'. కామెంట్స్ రాసి పెట్టి చెప్పండి యెస్. మాకు. ఆర్ బట్ యా, ఈ 2 కాకుండా ఈ ఇయర్‌లో ఇంకేదైనా కామెడీ మూవీ ఈ రెండిటికంటే మీకు నచ్చిందా? ఆ 10థ్ మూవీ, ఆ కామెడీ మూవీ ఏంటో మీరు కింద కమెంట్స్‌లో చెప్తే మేము కూడా సంతోషిస్తాం. అబ్సల్యూట్లీ. అండ్ అ కపుల్ ఆఫ్ స్పెషల్ మెన్షన్స్, అంటే ఇవి మా లిస్ట్లో ఆల్మోస్ట్ వస్తూ అక్కడెక్కడో మధ్యలో ఆగిపోయింది. యాహ్! ఈజ్ అండ్ మాకు ఆబ్వియస్లీ, అట్లా వదిలేయాలని లేదు. ఐ యా, మీన్ అండ్ దే నీడ్ టు బి క్రెడిటెడ్. సో ఆ కొన్ని మూవీస్ అబ్సల్యూట్లీ. ఉన్నాయి. Our యెస్. first is 35, which Bob went and watched in a theater and said it changed his life, made him feel much better about himself. So I think that's a movie that you guys need to watch. Definitely. నేనైతే చూడలేదు. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఎక్కడ ఏ స్ట్రీమింగ్ సర్వీస్లో కూడా రాలేదు అది. ఆహా నాకు లేదు కాబట్టి అన్ఫార్చునేట్లీ చూడలేకపోయాను నేను 35. అండ్ we also got Swag, which was a brilliant movie, and Sri Vishnu again. Like, I think this is a year for Sri Vishnu to keep killing it with comedy movies. But Swag was another really good movie that I watched. It's streaming on Prime Ankonta, if I'm not ప్రైమ్ wrong. So ప్రైమ్. Swag యాహ్! is on Prime. And obviously, most of all, to end the whole thing of special mentions, Avanti Cinema. We are like, నేను especially, I'm a big dick sucker for Avanti Cinema movies and Rohit and Sasi. The movies that they make are brain fucking for me. They give me like brain orgasms. So శీష్ మహల్ అని ఒక మూవీ ఉంది, చూడలేదంటే ఇమ్మీడియట్లీ అన్నీ మూసేసి, కళ్ళు కాకుండా గుద్ద చేతులు అన్నీ మూసేసి మీరు ఇమ్మీడియట్లీ ఊరికి ఈటీవీ విన్లో శీష్ మహల్ అని మూవీ ఉంది, వెళ్ళి ఫస్ట్ చూడండి భయ్య. చాలా అంటే చాలా యెస్. బాగుంది. So yeah, that's our 2024's top 10 picks, with our special picks as well for this year that you definitely need to watch. And thank యాహ్! you ఇక్కడ మీరు వరకు చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 'శీష్మల్' తప్పకుండా చూడండి. అండ్ అది యాక్చువల్లీ 2013లో తీసిన మూవీ. అండ్ మీరు మూవీ చూస్తే మీకు అర్థమైపోతుంది రావుల రామకృష్ణ ఆయన 10 ఇయర్స్ బ్యాక్ ఎట్లుండే అవన్నీ తెలుస్తుంది. అండ్ ఇట్స్ గుడ్ స్టోరీ. హైదరాబాద్లో జరిగే ఒక చిల్డ్రన్ ఫెస్టివల్, దానికి సంబంధించి నేను ఎక్కువ చెప్పను, బట్ మీరు వెళ్ళి చూడండి. చాలా రాగా తీస్తారు కాబట్టి అవంతి మూవీస్ వాళ్ళు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ ఈ Absolutely. మొత్తం లిస్ట్లో ఇప్పటివరకు చెప్పిన మూవీస్లో మీరు ఏదైనా చూడకపోయి ఉంటే వెంటనే వెళ్ళి చూడండి. అండ్ మీ ఫేవరెట్స్ ఏంటి? కమెంట్ సెక్షన్స్. టైప్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే టైప్ ఎస్. చేస్తుండే పైన ఒక చిన్న రెడ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి, మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అప్ అంటిల్ ది ఎండ్. అండ్ త్వరలో నెక్స్ట్ ఇయర్ మేము ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శుభదినం.